పండుగల సీజన్ రాకతో రైలు టికెట్ల కోసం పోటీ ఏ యుద్ధాన్ని తలపిస్తుంటుంది అన్నది అక్షరాలా నిజం. ఇది ఒక చిన్నపాటి యుద్ధమే. లక్షలాది మంది ప్రజలు ఒకే సమయంలో ఒకే మార్గంలో ప్రయాణించాలనుకున్నప్పుడు పరిమితంగా ఉన్న రైలు సీట్ల కోసం తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కార్తీక మాసం, సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగల సమయాల్లో రైళ్లు నిమిషాల్లోనే పూర్తి కావడం సర్వసాధారణ విషయం. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి వివరాలు నింపేలోపే రిగ్రెట్ లేదా వెయిటింగ్ లిస్ట్ అనే పదాలు మనల్ని నిరాశకు గురిచేస్తాయి. ఈ సమయంలో టికెట్లు దొరకడం గగనకుసుమమే అవుతుంది. వెయిటింగ్ లిస్ట్ వందలు, కొన్నిసార్లు వేలల్లో ఉండటం చివరి నిమిషంలో ప్రయాణం పెట్టుకునే వారి కోసం ఉద్దేశించిన తత్కాల్ టికెట్ల కోసం కూడా విపరీతమైన పోటీ ఉండటం ప్రయాణికులకు పెద్ద సమస్యగా మారుతుంది. అయితే నిరాశపడాల్సిన అవసరం లేదు. కొంత అవగాహన, కొద్దిపాటి ముందస్తు సన్నద్ధత ఉంటే ఈ టికెట్ల యుద్ధంలో మనం సులభంగా విజయం సాధించవచ్చు. ఈరోజు మనం ఆ వ్యూహాల గురించే వివరంగా తెలుసుకుందాం. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సరైన ప్రణాళిక ఎంతో ముఖ్యం. రైలు టికెట్ల బుకింగ్ విషయంలో ఇది 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. చూద్దాంలే, తర్వాత బుక్ చేద్దామని నిర్లక్ష్యం మనల్ని తీవ్రంగా నిరాశపరచవచ్చు. అందుకే మీ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం అత్యంత కీలకమైన మొదటి అడుగు. సాధారణంగా భారతీయ రైల్వేలు 120 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ను ప్రారంభిస్తాయి. అంటే మీరు ప్రయాణించాలనుకుంటున్న తేదీకి సరిగ్గా 4 నెలల ముందు ఉదయం 8 గంటలకు టికెట్ల బుకింగ్ మొదలవుతుంది. ఉదాహరణకు, మీరు జనవరి 14న సంక్రాంతికి ఊరు వెళ్లాలనుకుంటే మీరు సెప్టెంబర్ నెల మధ్యలోనే టికెట్ బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ రోజు ఉదయం 8 గంటలకు మీరు సిస్టమ్ ముందు కూర్చోవాలి. చాలామంది ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటారు, కానీ పండుగ సీజన్లో ప్రతిరోజు, ప్రతి గంట విలువైనది. ఎంత త్వరగా స్పందిస్తే కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. టికెట్ బుకింగ్ సమయంలో, ముఖ్యంగా తత్కాల్ వంటి అత్యవసర సమయాల్లో ప్రతి సెకను విలువైనది. ఆ సమయంలో మనం మన పేరు, వయసు, లింగం, బర్త్ ప్రిఫరెన్స్ వంటి వివరాలను టైప్ చేస్తూ కూర్చుంటే మనకంటే వేగంగా ఉన్నవారు టికెట్లను తన్నుకుపోతారు. ఈ సమస్యను అధిగమించడానికి ఐఆర్సీటీసీ మనకు ఒక అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తుంది. అదే మాస్టర్ లిస్ట్. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో మై ప్రొఫైల్ విభాగానికి వెళ్లి మాస్టర్ లిస్ట్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. అక్కడ మీరు మీ వివరాలు అంటే పేరు, వయసు, ఆధార్ నంబర్, బర్త్ ప్రాధాన్యత వంటివి ముందుగానే నమోదు చేసి సేవ్ చేసుకోవచ్చు. కేవలం మీ వివరాలే కాదు, మీతో పాటు ప్రయాణించే మీ కుటుంబ సభ్యుల వివరాలను కూడా ఒక్కొక్కరిగా జోడించవచ్చు. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనమేమిటంటే, టికెట్ బుక్ చేసే సమయంలో ప్రయాణికుల వివరాలు అడిగినప్పుడు మళ్లీ టైప్ చేయాల్సిన పని లేకుండా మాస్టర్ లిస్టు నుండి వారి పేర్లను ఎంచుకుంటే చాలు. ఒక్క క్లిక్తో అందరి వివరాలు వాటంతట అవే నిండిపోతాయి. ఇది మీకు కనీసం 1 నుండి 2 నిమిషాల సమయాన్ని ఆదా చేస్తుంది. ఆ అమూల్యమైన సమయంలో మీరు వందల మందిని వెనక్కి నెట్టి మీ టికెట్ను ఖరారు చేసుకునే అవకాశాన్ని మెరుగుపరుచుకుంటారు. ఇది ఒక చిన్న మార్పుగానే కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది. టికెట్ బుకింగ్ ప్రక్రియలో చివరి మరియు అత్యంత కీలకమైన దశ చెల్లింపు. మీరు సీట్లను ఎంచుకుని చెల్లింపు పేజీకి వెళ్లిన తర్వాత అక్కడ ఆలస్యం జరిగితే మీరు అంతవరకు పడిన శ్రమంతా వృధా అవుతుంది. బ్యాంక్ సర్వర్ నెమ్మదిగా ఉండటం, ఓటీపీ రాకపోవడం, పేమెంట్ ఫెయిల్ అవ్వడం వంటి సమస్యల వల్ల చేతికి వచ్చిన టికెట్ చేజారిపోయే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి మనం వేగవంతమైన చెల్లింపు పద్ధతులను ఆశ్రయించాలి. ఐఆర్సీటీసీ ఈ-వాలెట్. ఇది అత్యంత వేగవంతమైన మరియు నమ్మకమైన పద్ధతి. ఐఆర్సీటీసీ వాలెట్లో ముందుగానే అవసరమైనంత డబ్బును నిల్వ చేసుకోవాలి. ఉదాహరణకు, మీ టికెట్ ధర సుమారు 2000 రూపాయలు అవుతుందని అంచనా వేస్తే మీ వాలెట్లో అంతకంటే కొంచెం ఎక్కువ మొత్తాన్ని జమ చేసి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు ఎలాంటి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు, సివివి నెంబర్లు, ఓటీపీల కోసం ఎదురుచూడాల్సిన పని లేకుండా కేవలం వాలెట్ ఆప్షన్ను ఎంచుకొని పాస్వర్డ్ ఎంటర్ చేస్తే క్షణాల్లో చెల్లింపు పూర్తి అవుతుంది. పండుగల సమయంలో కొన్ని కీలకమైన రైళ్లలో సీట్లు సెకన్లలోనే నిండిపోవడం సర్వసాధారణ విషయం. కాబట్టి ఈ పద్ధతి మీకు కన్ఫర్మ్ టికెట్ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యూపీఐ. ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన చెల్లింపు విధానం యూపీఐ. ఇది కూడా చాలా వేగవంతమైనదే. అయితే ఇక్కడ మీరు మీ ఫోనుకు వచ్చిన పేమెంట్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసి పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కొన్ని సెకండ్ల సమయం తీసుకుంటుంది. కాబట్టి యూపీఐను రెండో ప్రాధాన్యతగా పెట్టుకోవడం మంచిది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు. ఇవి సాంప్రదాయ పద్ధతులు. వీటిని ఒక బ్యాకప్ ఆప్షన్గా మాత్రమే పరిగణించాలి. ఎందుకంటే కార్డు నెంబర్, గడువు తేదీ, సివివి ఎంటర్ చేసి ఆ తర్వాత బ్యాంకు నుండి వచ్చే ఓటీపీ కోసం ఎదురుచూడాలి. ఈ ప్రక్రియలో ఎక్కడ చిన్న ఆలస్యం జరిగినా టికెట్ చేజారిపోయే ప్రమాదం ఉంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వేలు ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. సాధారణ రైళ్లలో టికెట్లు దొరకనప్పుడు చాలామంది నిరాశ చెందుతారు. కానీ
ఈ ప్రత్యేక రైళ్ల గురించి పట్టించుకోరు. ఇది పెద్ద పొరపాటు. మీరు ప్రయాణించాలనుకుంటున్న తేదీకి ముందు ఐఆర్సీటీసీ యాప్ మరియు వెబ్సైట్లో స్పెషల్ ట్రైన్స్ విభాగాన్ని తరచుగా తనిఖీ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఈ రైళ్ల ప్రకటన చివరి నిమిషంలో కూడా రావచ్చు. అంతేకాకుండా ఎన్టీఎస్ నేషనల్ ట్రైన్ ఇంక్వైరీ సిస్టమ్ యాప్లో కూడా ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. రైల్వే శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను అనుసరించడం వల్ల కూడా మీకు తాజా అప్డేట్లు తెలుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ పండుగకు ఇంటికి వెళ్లే ఆనందం ముందు అది పెద్ద విషయం కాదు. ఖాళీ సీట్లు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు గమనిస్తూ అవకాశం దొరికిన వెంటనే టికెట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ప్రధాన వ్యూహాలతో పాటు కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా మీ టికెట్ బుకింగ్ విజయావకాశాలను పెంచుతాయి. టికెట్ బుక్ చేసే సమయంలో స్థిరమైన వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడం చాలా ముఖ్యం. నెమ్మదైన ఇంటర్నెట్ మీ ప్రయత్నాలన్నింటినీ నీరుగార్చగలదు. వీలైతే మొబైల్ డేటా కంటే బ్రాడ్బ్యాండ్ లేదా వైఫై కనెక్షన్ను ఉపయోగించడం ఉత్తమం. మీకు వీలైతే ఒకేసారి మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ మరియు మొబైల్ ఫోన్ రెండింటిలోనూ లాగిన్ అయి ప్రయత్నించండి. ఒక పరికరంలో సమస్య వచ్చినా మరో పరికరంలో ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు. తత్కాల్ టికెట్లను బుక్ చేయడం ఒక కళ. ఏసీ క్లాసులకు ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాసుకు 11 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. మీరు సమయానికి సరిగ్గా 5 నిమిషాల ముందే లాగిన్ అయి ప్రయాణ వివరాలు, స్టేషన్ కోడ్లు, తేదీ నింపి సిద్ధంగా ఉండాలి. సమయం కాగానే వెంటనే ఫైన్ ట్రైన్స్పై క్లిక్ చేసి మాస్టర్ లిస్ట్ మరియు ఐఆర్సీటీసీ వాలెట్ ఉపయోగించి వీలైనంత వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలి. కొన్నిసార్లు మీ ఊరికి నేరుగా టికెట్ దొరకపోవచ్చు. అలాంటప్పుడు మీ గమ్యస్థానానికి ముందు లేదా తర్వాత ఉన్న ఏదైనా ప్రధాన స్టేషన్కు టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అక్కడి నుండి బస్సు లేదా మరో ప్రయాణ మార్గం ద్వారా మీ ఊరికి చేరుకోవచ్చు. రైలు టికెట్లు బుక్ చేసుకోవడం అనేది పండుగల సీజన్లో ఒక పెద్ద సవాలు అయినప్పటికీ అది అసాధ్యమైనది మాత్రం కాదు. సరైన అవగాహన, మాస్టర్ లిస్టులు వంటి సాంకేతిక సాధనాలను తెలివిగా ఉపయోగించుకోవడం, ఫాస్ట్ పేమెంట్ పద్ధతులను సిద్ధంగా ఉంచుకోవడం వంటివి మనల్ని విజయానికి చేరువ చేస్తాయి. ఈ వ్యూహాలన్నీ కలిసి పండుగల సమయంలో రైలు టికెట్లను సులభంగా పొందడానికి సహాయపడతాయి. తద్వారా టికెట్ల కోసం అనవసరమైన ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా మీ ప్రయాణాన్ని ఖరారు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరి ఆత్మీయులతో కలిసి పండుగ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. గుర్తుంచుకోండి, సరైన సన్నద్ధతే సగం విజయం. ఈసారి పండుగకు ఈ చిట్కాలను పాటించి మీ ప్రయాణాన్ని సుఖమయం చేసుకోండి.